నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రయాగ్రాజ్ లో మహా కుంభమేళా వైభవోపేతంగా జరుగుతోంది. ప్రపంచం దృష్టి మొత్తం ఈ ఆధ్యాత్మిక సంగమం వైపే ఉంది. 45 రోజుల పాటు జరిగే కుంభమేళా మరో 4 రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే 60 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేయడంతో రికార్డు నమోదైంది. దేశాన్ని కదిలించిన కుంభమేళా మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఆధ్యాత్మిక అద్భుతంగా కుంభమేళాకు జేజేలు పలికే భక్తులు ఈ సందర్భంలో త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి క్యూ కడుతున్నారు. కుంభమేళాతో భారత్ మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి భక్తులు కని విని ఎరుగని విధంగా పోటెత్తారు. టెంట్ సిటీ దగ్గర నుంచి పవిత్ర స్నానాల దాకా రికార్డుల మీద రికార్డులు నమోదయ్యాయి. భారత్కు ఘనమైన సంస్కృతి, గర్వపడే ఆధ్యాత్మిక వారసత్వం ఉన్నాయని మహాకుంభమేళాతో మరోసారి రుజువైంది. మహాకుంభమేళాకు ఉత్సాహంగా పోటెత్తిన భక్తులు మొత్తం ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. దీంతో మరోసారి విశ్వవ్యాప్తంగా భారత్ పేరు మారుమోగిపోయింది. అసలు ఆధ్యాత్మిక క్రతువు ఎలా జరగాలో మహాకుంభమేళా నిరూపించింది. ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంలో ప్రతి ఘట్టం రికార్డులు సృష్టించి మహాకుంభమేళా వైభవాన్ని చాటి చెప్పింది. పెద్ద సంఖ్యలో వీఐపీలు త్రివేణి సంగమంలో స్నానానికి తరలిరావడం భక్తుల్లో మరింత ఉత్సాహం పెంచింది. ఇన్ని కోట్ల మంది జనం, అంతా బహిరంగ ప్రదేశంలో జరిగే వేడుక, ఎవరూ నియంత్రించకుండానే భక్తులు స్వచ్ఛందంగా పాల్గొన్న మహా ఉత్సవం ప్రపంచాన్ని అబ్బురపరిచింది. నాగసాధువులు, అఘోరాలు, అఖాడాల రాకతో త్రివేణి సంగమానికి కొత్త కళ వచ్చింది. పుణ్యస్నానాలకు సమాంతరంగా పూజలు, యాగాలు, హోమాలు ఆధ్యాత్మిక వాతావరణానికి కొత్త శోభనిచ్చాయి. భారత్లో కుంభమేళకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారో ప్రపంచమంతా కళ్ళారా చూసింది. అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక అనుభవానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఈ నెల 26న మహాశివరాత్రితో ఈ మహాక్రతువు ముగియనుంది. మహాకుంభమేళాలో మొత్తం 6 రాజస్నానాలున్నాయి. ఇప్పటికే 5 పూర్తయ్యాయి. ఇవి వరుసగా పుష్య పౌర్ణమి, మకర సంక్రాంతి, మౌని అమావాస్య, వసంత పంచమి, మాఘ పౌర్ణమి రోజు వైభవంగా జరిగాయి. చివరి రాజ్ స్నానం కుంభమేళా చివరి రోజైన మహాశివరాత్రి రోజు జరగనుంది. 45 రోజుల పాటు ఘనంగా జరిగే మహాకుంభమేళాలో షాహీ స్నానాలకు విశిష్టమైన స్థానం ఉంది. వీటిని అమృత స్నానాలని కూడా అంటారు. కుంభమేళా సమయంలో సాధువులు, అఘోరాలు, భక్తులు త్రివేణి సంగమ ప్రాంతంలో 6వ చివరి రాజస్నానం చేస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శివభక్తులు ఈ పండుగను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటారు. మహాశివరాత్రి పర్వదినం రోజు శివభక్తులు పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తారు. ఏడాది పొడవునా ఏ పూజలు చేయని వారు కూడా మహాశివరాత్రి నాడు శివుణ్ణి ప్రార్థించి శివ సాన్నిధ్యం పొందినట్టుగా పురాణాలు, శాస్త్రాలు చెబుతున్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుందంటారు. ఇంతటి పరమ పవిత్రమైన మహాశివరాత్రి రోజు 144 ఏళ్లకొకసారి వచ్చే మహాకుంభమేళాలో అమృత స్నానం చేయడం అరుదైన అవకాశం అంటున్నారు పండితులు. ఇప్పటికే దేశంలో సనాతన ధర్మాన్ని పాటించే 110 కోట్ల హిందువుల్లో సగం మంది 3 నదుల సంగమంలో స్నానాలు చేశారని, ఈ సంఖ్య మహాకుంభ ముగిసే ఈ నెల 26వ తేదీ నాటికి 65 కోట్లు దాటుతుందని యూపీ సర్కార్ చెబుతోంది. దేశంలోని దాదాపు 140 కోట్లున్న మొత్తం జనాభా పరంగా చూస్తే ఇప్పటి వరకు 38% పైగా ప్రజలు పుణ్యస్నానాలు చేశారని తెలిపింది. కాగా మహాకుంభమేళా ప్రారంభానికి ముందు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 45 కోట్ల మంది భక్తులు పాల్గొంటారని యోగి సర్కార్ అంచనా వేసింది. అయితే ఆ సంఖ్య ఈ నెల 14వ తేదీకే 50 కోట్లు దాటిందని ప్రభుత్వం పేర్కొంది. ఇందులో అత్యధికంగా మౌని అమావాస్య రోజున దాదాపు 8 కోట్ల మంది పవిత్ర స్నానాలు చేయడం కొత్త రికార్డ్. ప్రపంచ దృష్టిని ఆకర్షించిన అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా. మహాకుంభమేళా చివరి దశకు చేరుకుంది. తిరిగి ఇలాంటి ఉత్సవం రావాలంటే మరో 144 సంవత్సరాలు వేచి చూడాల్సిందే. దేశ విదేశాల నుంచి భక్తులు నదీ స్నానం చేయడానికి తరలి రావడం ఈ ఉత్సవానికి మరింత శోభను తెచ్చింది. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ పవిత్ర మహాకుంభమేళా ఈ సంవత్సరం జనవరి 13న ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ కుంభమేళా ప్రధానంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ కుంభమేళాలో 60 కోట్లకు పైగా భక్తులు పవిత్ర స్నానాలను ఆచరించారు. డైరీలు, క్యాలెండర్లు, జనపనార సంచులు, స్టేషనరీ వంటి మహాకుంభ సంబంధిత ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో మహాకుంభ స్థానిక వాణిజ్యాన్ని పెంచుతోంది.
పక్కా బ్రాండింగ్ కారణంగా అమ్మకాలు భారీగా పెరిగాయి. మహాకుంభ ప్రారంభానికి ముందు 40 కోట్ల మంది ప్రజలొస్తారని, సుమారు 2 లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. కానీ దేశవ్యాప్తంగా అపూర్వమైన ఉత్సాహం కారణంగా ఫిబ్రవరి 26 నాటికి దాదాపు 65 కోట్ల మంది మహాకుంభమేళాలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఇది 3 లక్షల కోట్లకు పైగా భారీ వ్యాపార టర్నోవర్కు దారితీసే అవకాశం ఉంది. మహాకుంభమేళాతో జరిగే బిజినెస్ ఉత్తరప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు గణనీయమైన ప్రోత్సాహాన్ని అందించింది. కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించింది. ఆతిథ్యం, వసతి, ఆహారం, పానీయాల రంగం, రవాణా, లాజిస్టిక్స్, మతపరమైన వస్త్రాలు, పూజా సామాగ్రి, హస్తకళలు, వస్త్రాలు, దుస్తులు, ఇతర వినియోగ వస్తువులు, ఆరోగ్య సంరక్షణ, వెల్నెస్ సేవలు, మీడియా, ప్రకటనలు, వినోదం, పౌర సేవలు, టెలికాం, మొబైల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సాంకేతికత, సీసీటీవీ కెమెరాలు, ఇలా అనేక వ్యాపార రంగాలు పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలను చూశాయి. కాగా మహాకుంభ ఆర్థిక ప్రయోజనాలు ప్రయాగ్రాజ్కు మాత్రమే పరిమితం కాదనే అభిప్రాయాలున్నాయి. ప్రయాగ్రాజ్కు 150 కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరాలు, పట్టణాలు కూడా గణనీయమైన వ్యాపార వృద్ధిని చవిచూశాయని, స్థానిక ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేశామని చెబుతున్నారు. అదనంగా అయోధ్య, వారణాసి, ఇతర సమీప మతపరమైన ప్రదేశాలలో యాత్రికుల సందర్శనలు పెరిగాయి. ఇది ఈ ప్రాంతాల్లో భారీ ఆర్థిక కార్యకలాపాలను మరింత పెంచింది. కాగా మహాకుంభమేళా సందర్భంగా ప్రయాగ్రాజ్ మౌలిక సదుపాయాలైన ఫ్లైఓవర్లు, రోడ్లు, అండర్ పాస్ల అభివృద్ధికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 7,500 కోట్లు ఖర్చు చేసింది. కుంభమేళాలో కొన్ని దురదృష్టకర ఘటనలు జరిగినా భక్తులు చెక్కు చెదరలేదు. రైల్వే స్టేషన్లో తొక్కిసలాట జరిగినా, సంగమం దగ్గర అగ్ని ప్రమాదం జరిగినా బాధపడ్డారు. అంతేకాని కుంభమేళాకు భక్తుల రద్దీ ఎక్కడా తగ్గలేదు. ఇది కేవలం భక్తులకు కుంభమేళాకు వెళ్లాలన్న తాపత్రయాన్నే కాదు, భారతీయ ఆధ్యాత్మికత మీద ఉన్న నమ్మకాన్ని చాటుతోంది. ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమంలో ఇప్పటికే పుణ్యస్నానాలను ఆచరించిన వారి సంఖ్య 60 కోట్లకు చేరువైంది. ఈ నెల 21వ తేదీ నాటికి 59.31 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. భక్తుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమం ఘాట్లన్నింటినీ నో వెహికల్ జోన్గా ప్రకటించింది ప్రభుత్వం. ఘాట్లకు వెళ్లే మార్గాలన్నింటిలో వాహనాల రాకపోకలను నిషేధించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే అన్ని రకాల వాహనాలు కూడా నగరం బయటే నిలిపేయాల్సి ఉంటుంది. త్రివేణి సంగమం నోస్ పాయింట్తో పాటు ఇతర ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మహాకుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రయాగ్రాజ్లోని అన్ని రకాల హోటళ్లు, రెస్టారెంట్ల పరిశ్రమ 20 నుంచి 30 వృద్ధి నమోదు చేసుకుందని ప్రభుత్వం తెలిపింది. ఆదాయ మార్జిన్లు కూడా 5 నుంచి 10% పెరిగాయంది. సందర్శకుల రాకతో టూర్, ట్రావెల్ పరిశ్రమ కూడా బాగా లబ్ధి పొందిందని వివరించింది. ఈ నెల 26వ తేదీ వరకు ప్రయాగ్రాజ్లోని 3, 4 నక్షత్రాల హోటళ్లు, లాడ్జ్లు, లగ్జరీ టెంట్ హౌజ్లు పెద్ద సంఖ్యలో ముందుగానే బుక్ అయ్యాయన్నారు. భక్తుల రద్దీ కొనసాగుతున్న దృష్ట్యా మహాకుంభమేళాను మరికొద్ది రోజులు పొడిగించనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ప్రయాగ్రాజ్ జిల్లా కలెక్టర్ స్పష్టతనిచ్చారు. పవిత్ర దినాలను పరిగణలోకి తీసుకుంటూ ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం కుంభమేళా 26వ తేదీ వరకు మాత్రమే కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ తేదీలో ఎలాంటి మార్పులు ఉండవని కుండబద్దలు కొట్టారు. పొడిగింపు అంటూ వస్తున్న వార్తలను పట్టించుకోవద్దని ఆయన ప్రజలను కోరారు. కుంభమేళా కారణంగా ప్రయాగ్రాజ్లో విద్యార్థులెవరూ పరీక్షలను నష్టపోలేదని కూడా ఆయన పేర్కొన్నారు. అనివార్య కారణాలతో ఎవరైనా సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు మిస్ అయినా వారి కోసం ప్రత్యేకంగా నిర్వహించాలని కోరామన్నారు. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతున్న వేళ ఫిబ్రవరి 1 నుంచి 17వ తేదీ వరకు కాశీ విశ్వనాథుని ఆలయాన్ని 1 కోటి మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. అత్యంత రద్దీ ఉండే శివరాత్రి నాడు కూడా ఇంత రద్దీ లేదన్నారు. ఈ తరుణంలో వారణాసిలోని స్కూళ్లలో 8వ తరగతి వరకు తరగతులను ఈ నెల 27వ తేదీ వరకు రద్దు చేశామన్నారు. వారణాసిలోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లతో పాటు మైదాగిన్, గొడోవ్లియా, దశాశ్వమేధ ఘాట్ వంటి ముఖ్య ప్రాంతాల్లో తీవ్రమైన రద్దీ నెలకొందని వివరించారు. ప్రాముఖ్యమున్న గంగా ఆరతి కార్యక్రమాన్ని నామమాత్రంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 27 నుంచి తిరిగి కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో చేపడతామని వివరించారు. హిందూ పురాణాల ప్రకారం కుంభమేళా పెద్ద పండుగ. సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క కదలికలపై ఆధారపడి ఉంటుంది. కుంభమేళా అనేది ఒక వేడుక మాత్రమే కాదు, ఇది మోక్షాన్ని కోరుకునే లక్షలాది మంది ప్రజలకు ఆధ్యాత్మిక సమాజం. ఇప్పటి వరకు తెలిసి తెలియక చేసిన తప్పులకు ఇక్కడ ఒకసారి స్నానం చేస్తే విముక్తి కలుగుతుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద పండుగల్లో ఒకటిగా నిలిచింది. కుంభమేళా 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అర్ధ కుంభమేళా 6 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. పూర్ణ కుంభమేళా 12 ఏళ్లకు ఒకసారి వస్తుంది. మహాకుంభమేళా అన్నిటికంటే పెద్ద కుంభమేళా, అది 144 ఏళ్లకు ఒకసారి వస్తుంది. ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో జరుగుతోంది మహాకుంభమేళానే. దేవతలకు, అసురులకు మధ్యలో అమృతం కోసం 12 రోజుల యుద్ధం జరిగింది.
దేవతలకు 12 రోజులు అంటే మనకి 12 సంవత్సరాలని అర్థం. ఆ యుద్ధం జరిగే సమయంలో 4 అమృత చుక్కలు భూమిపై ఉన్న నాసిక్, హరిద్వార్, ప్రయాగరాజ్, ఉజ్జయినిలో పడ్డాయి. అందువల్ల ఈ ప్రదేశాలలో కుంభమేళాను చేస్తారు. ఈ సమయంలో అక్కడ స్నానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తులు నమ్ముతారు. కుంభమేళా సమయంలో దేవుళ్లు సరాసరి భూమి మీదకు వచ్చి భక్తులను దీవిస్తారని పురాణాలు చెబుతున్నాయి. గుప్తుల కాలంలోనూ కుంభమేళా నిర్వహించినట్టు చరిత్ర చెబుతోంది. అప్పటి రాజులు కూడా ఈ వేడుకను పెద్ద ఎత్తున నిర్వహించేవారు. నది ఒడ్డున పెద్ద పెద్ద ఆలయాలు, ఘాట్లు నిర్మించి పుణ్యస్నానాలకు ఏర్పాటు చేసేవారు. ఈ కాలంలోనే కుంభమేళా స్థానిక వేడుక నుంచి ఓ దేశ స్థాయికి ఎదిగింది. 12వ శతాబ్దం తర్వాత దీని ప్రతిష్ట మరింత పెరిగింది. వివిధ రాజ్యాలకు చెందిన రాజులు, చక్రవర్తులు ఈ వేడుకల్లో పాల్గొని తగిన ఆర్థిక సాయం, వసతి ఏర్పాట్లు కల్పించేవారు. ముఖ్యంగా అక్బర్ కాలంలో మహాకుంభమేళా కోసం ప్రత్యేక నిధులు, భూకేటాయింపులు జరిగాయి. ఆ తర్వాత బ్రిటిష్ పాలన సమయంలోనూ కుంభమేళా ఖ్యాతి మరింత పెరిగింది. కేవలం సాధువులు, అఖాడాలు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనేవారు. 1918లో జరిగిన మహాకుంభమేళాలో మహాత్మా గాంధీ కూడా పాల్గొన్నారు. అయితే ఈ తరహా కార్యక్రమాలు ప్రజల్ని ఏకతాటి మీదకు తీసుకొస్తాయన్న కారణంలో క్రమంగా బ్రిటిష్ ప్రభుత్వం దీనిని వ్యతిరేకించింది. పన్నులు విధించి అణగదొక్కే ప్రయత్నం చేసింది. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారిగా 1954లో తొలి కుంభమేళా నిర్వహించారు. అక్కడి నుంచి ఈ పుణ్య కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రతిసారి భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మహాకుంభమేళా జరిగే అన్ని రోజులు ఆ ప్రాంతం దైవనామస్మరణతో మార్మోగుతుంది. ఎముకలు కొరికే చలిలోనూ నూలు పోగైనా ధరించని నాగసాధువులు, ఏళ్లపాటు కఠిన దీక్షలో ఉండే సాధువులు, అన్ని బంధాలను తెంచుకుని దేవుడు కోసం పరితపించే సిద్ధులు అక్కడ దర్శనమిస్తారు. ఈ అపూర్వ వేడుకను చూసేందుకు 2 కళ్ళు సరిపోవంటే అతిశయోక్తి కాదు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే 144 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళాను మాత్రం కేవలం ప్రయాగరాజ్లోనే నిర్వహిస్తారు. ప్రయాగరాజ్లో గంగా, యమున, సరస్వతీ నదుల సంగమం కావడంతో ఈ మహాకుంభమేళను అక్కడే నిర్వహిస్తారు. ప్రయాగరాజ్ కాకుండా హరిద్వార్లోని గంగానది, నాసిక్లోని గోదావరి నది, ఉజ్జయినిలోని షిప్రా నదిలో కుంభమేళా నిర్వహిస్తుంటారు. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. మహాకుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేస్తే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువులు బలంగా విశ్వసిస్తారు. భారతదేశ చరిత్రలో కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇక ప్రయాగరాజులు నిర్వహిస్తున్న ఈ మహాకుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకు, సాధువులకు ఒక పెద్ద ఆధ్యాత్మిక సదస్సుగా నిలిచింది. ఈ మహాకుంభమేళాకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతుంటారు. ఈ మహాకుంభమేళాను ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు చెబుతున్నారు. మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు. కుంభమేళా సమయంలో నదుల ఒడ్డున భక్తులు వివిధ పూజలు, ఆచారాలు, అగ్ని వేడుకలు జరుపుతున్నారు. పవిత్ర నదుల్ని గౌరవించేందుకు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాల్లో హారతిస్తున్నారు. భక్తి గీతాలు ఆలపిస్తున్నారు. మహాకుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తొలిసారి డోమ్ సిటీని ఏర్పాటు చేసింది. అరైల్ ప్రాంతంలో 3.25 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ డోమ్ సిటీని 55 కోట్లతో చేపట్టారు. ఈ డోమ్ కాటేజీలో 360 డిగ్రీల్లో అన్ని వైపులా నుంచి చూసేందుకు వీలుంటుంది. 32 అడుగుల పరిమాణంతో మొత్తం 44 డోమ్లు ఏర్పాటు చేస్తున్నారు. బుల్లెట్ ప్రూఫ్, ఫైర్ ప్రూఫ్గా ఉండేలా వీటిని పాలికార్బోనేట్ షీట్లతో నిర్మించారు. 15 నుంచి 18 అడుగుల ఎత్తులో ఉన్న ఈ డోమ్స్ భక్తులకు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు రక్షణగానూ ఉంటాయి. ఈ డోమ్ సిటీలో అన్ని లగ్జరీ సౌకర్యాలతో 176 కాటేజీలను కూడా నిర్మించారు. మహాకుంభమేళాలో ఒక్క డోమ్ కాటేజీ రేట్ 1.10 లక్షలుగా నిర్ణయించారు. సాధారణ రోజుల్లో 81,000 ఉంటుంది. ఈసారి మహాకుంభమేళాలో 5.5 కోట్ల రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలను సిద్ధం చేశారు. అంతేకాకుండా 11,000 త్రిశూలాలను కూడా ఉపయోగించారు. మొదటి రాజస్నానానికి ముందు మొత్తం 12 జ్యోతిర్లింగాలను సిద్ధం చేశారు. అమేఠీలోని మహాకుంభ సెక్టర్ 6లోని సంత్ పరమహంస ఆశ్రమం శిబిరంలో ఈ ప్రత్యేకమైన జ్యోతిర్లింగాన్ని నిర్మించారు. ఈ శిబిరం నాగవాసుకి ఆలయం ముందు ఏర్పాటు చేశారు. దీనికోసం నేపాల్, మలేషియా నుంచి రుద్రాక్షలను దిగుమతి చేశారు. ప్రతి జ్యోతిర్లింగం 9 అడుగుల వెడల్పు, 11 అడుగుల ఎత్తు ఉంటుంది. మహాకుంభమేళాకు వేదికైన ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కనీ విని ఎరుగునంతగా వచ్చిపడుతున్న జనసందోహంతో కిటకిటలాడుతోంది. దాంతో కొద్ది రోజులుగా నగరానికి 4 వైపులా ఎటు చూసినా 10 కొద్ది కిలోమీటర్ల ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోతోంది. జనం తాకిడిని తట్టుకోలేక ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ను ఇప్పటికే మూసేశారు. ప్రయాగ్రాజ్, లక్నో మధ్య 30 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. వాహనదారులు గంటల పాటు పడిగాపులు గాయాల్సిన పరిస్థితి. షాహీ స్నానాల వంటి విశేషమైన ప్రత్యేకత ఏదీ లేకున్నా
ఆదివారం భక్తులు త్రివేణి సంగమానికి పోటెత్తారు. మహాకుంభమేళాలో ఇప్పటిదాకా పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య 60 కోట్లు దాటినట్టు అధికార యంత్రాంగం తెలిపింది. ఇంతటి రద్దీని ఇప్పటిదాకా ఏ కుంభమేళాలను చూడలేదని అధికారులే విస్తుపోతున్నారు. షాహీ స్నాన్, పర్వదినాలు మినహాయిస్తే ఇతర రోజుల్లో భక్తుల రద్దీ గతంలో తక్కువగానే ఉండేది. ఈసారి సాధారణ రోజుల్లోనూ విపరీతంగా వస్తున్నారనేది కళ్లకు కనిపిస్తున్న వాస్తవం. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ IRCTC త్రివేణి సంగమానికి 3.5 కిలోమీటర్ల దూరంలో మహాకుంభ్ గ్రామ్ టెంట్ సిటీని ఏర్పాటు చేసింది. వసతి ఎంపికలో ఒక్కో రాత్రికి 18,000 నుంచి 20,000 వరకు టెంట్లు వేశారు. వీటిలో ఎయిర్ కండిషనింగ్, అటాచ్డ్ బాత్రూంలు, వైఫై మరియు 3 భోజనాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ కూడా 2,000కు పైగా కుటీర తరహా టెంట్లతో టెంట్ సిటీని నిర్మించింది. కమ్యూనిటీ డైనింగ్, స్నాన సౌకర్యాలున్న టెంట్లకు రాత్రికి 1,500 నుంచి ప్రీమియం ఆప్షన్లకు 35,000 వరకు ధర పలుకుతోంది. మహాకుంభమేళా ఉత్సవం ఈసారి కీలక మార్పులతో జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న ఈ మహాకుంభమేళాలో భక్తుల రద్దీ, రవాణా వ్యవస్థ పెరిగిన తరుణంలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవి ఉత్సవం సక్రమంగా నిర్వహించేందుకు తోడ్పడనున్నాయి. ఈ మార్పులు భక్తులు సురక్షితంగా ఆయా ప్రాంతాలను చేరుకోవడానికి సహాయపడతాయి. ఈసారి భక్తుల రద్దీని నియంత్రించడానికి ముఖ్యంగా ప్రధాన ఘాట్ల దగ్గర ప్రభుత్వం వివిధ చర్యలు తీసుకుంటోంది. ప్రతి గంటకు ఒక సెట్ కొంతమంది భక్తులను మాత్రమే అనుమతించడం ద్వారా రద్దీని కంట్రోల్ చేయాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యమైన ఘాట్ల వద్ద రద్దీని తగ్గించడం, భక్తులకు బాగా ప్రాధాన్యత ఇవ్వడం, వృద్ధులు, వికలాంగులు, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. మహాకుంభమేళా ప్రాంతంలో పర్యటించే భక్తుల రవాణాను బాగా కంట్రోల్ చేయడం కోసం మహాకుంభమేళాలో VIP పాసులిచ్చి ముఖ్య అతిథులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుండగా ఈసారి యూపీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. VIP పాసులు ఇకపై ఇవ్వడం లేదని ప్రకటించారు. ఈ విధానం ద్వారా VIPలు, సర్వసాధారణ భక్తులకు సమానమైన అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల ప్రజల మధ్య అసమానతలు తగ్గిపోతాయని ప్రభుత్వం భావిస్తోంది. అంతేగాక వీటిలో VIP పాస్ల ద్వారా ఏర్పడే అనవసరమైన రద్దీని కూడా తొలగించాలని ప్రభుత్వం సంకల్పించింది. కోట్లాది మంది భక్తులు మహాకుంభమేళాలో పాల్గొంటూ తమ ఆధ్యాత్మిక మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ మహాకుంభమేళా ముగియడానికి కేవలం 4 రోజులు మాత్రమే మిగిలి ఉంది. అయితే చివరి దశకు చేరిన భక్తుల తాకిడి తగ్గకపోగా అంతకంతకు పెరిగిపోతోంది. ఇప్పటికే యాత్రికుల సమూహాలు భారీగా పెరిగాయి. మహాకుంభమేళాలో ఆఖరి వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే ధోరణితో తరలివస్తున్నారు. గంగా, యమున, సరస్వతీ నదుల సంగమంలో జరిగే మహాకుంభమేళా కేవలం ఆధ్యాత్మిక సమావేశం మాత్రమే కాదు, సాంస్కృతిక, మతపరమైన విశ్వాసాలను చాటిచెప్పే అరుదైన వేదిక. కుంభమేళాది అతి ప్రాచీన నేపథ్యం. ఇది చరిత్ర కందని కాలం నుంచి జరుగుతూ వస్తోందని చెబుతారు. క్రీస్తు శకం 6వ శతాబ్దంలోనే హర్షవర్ధనుడు ప్రయాగలో కుంభమేళాకు ఘనంగా ఏర్పాట్లు చేసినట్టు చరిత్రలో నమోదైంది. కుంభమేళాను ఆదిశంకరులు వ్యవస్థీకృతపరిచి ప్రస్తుత రూపు కల్పించారంటారు. కుంభమేళా అనే పేరు అమృత కలశం నుంచి వచ్చింది. మొత్తం మీద కళ్ళు చెదిరేలా జరుగుతున్న మహాకుంభమేళా భక్తుల్ని ఆధ్యాత్మిక సాగరంలో ముంచెత్తుతోంది. ప్రపంచానికి సరికొత్త భక్తి ప్రపంచాన్ని పరిచయం చేస్తోంది. కనీ విని ఎరుగని రీతిలో జరుగుతున్న ఆధ్యాత్మిక అద్భుతం భక్తులకు విభిన్న అనుభూతులు కలిగిస్తోంది. జీవితకాలం పదిలపరుచుకునే జ్ఞాపకాల్ని మూటగడుతోంది. ఇక్కడ త్రివేణి సంగమంలో ప్రత్యక్షంగా పుణ్యస్నానం చేసిన వారే కాకుండా ఆ దృశ్యాలు చూస్తున్న వారు కూడా అలౌకిక ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతున్నారంటే అతిశయోక్తి కానే కాదు.